హలో అందరికీ. ఈరోజైతే వరమహాలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. ఫ్యామిలీతో, పిల్లలతో కూడా చాలా హ్యాపీగా ఉన్నింది. నేను ఈ పూజ ఎలా చేసుకున్నాను అనేసి అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. చాలా పాజిటివ్‌గా ఉన్నింది. ముందు రోజైతే అన్నీ పూజకి కావాల్సిన ఆహ్, సామాన్లయితే తోమేసి పసుపు, కుంకుమ అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ అయితే ఈ వాల్ పేపర్ అండి. ఇది వచ్చేసి నేను 'ఖుషి పాప' నామకరణం కని అయితే కొనుక్కున్నాను. దాన్ని సేమ్ అయితే నేను అన్నప్రసన్నంకి మళ్ళీ ఇలాంటి ఏదైనా ఒకేషన్‌కి అయితే వాడుకుంటామనైతే ఈరోజు వరమహాలక్ష్మి ఫెస్టివల్‌కి అయితే వాడుకుంటున్నాను. దీనైతే స్టాండ్‌లో అయితే నేను ఇలాంటి ఫిక్స్ చేసేసి అయితే పెట్టుకున్నాను. దాంట్లో అక్కడక్కడ చిన్న చిన్న హ్యాంగింగ్స్ అయితే నేను ఇలాంటి ఒక చిన్న హ్యాంగింగ్స్ అయితే మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే మీకు ఇస్తాను చూడండి. సో ఫైనల్‌గా అయితే మనకు బ్యాక్‌గ్రౌండ్ అయితే సెట్ అయిందండి. దీంట్లో మధ్యలో అయితే అమ్మవారు వస్తుంది కాబట్టి కృష్ణుడు అయితే కవర్ అయిపోతాడు. బట్ ఆ 2 సైడ్‌లో ఉండే గోమాత అయితే మనకు చాలా విజిబుల్‌గా అయితే కనిపిస్తుంది. నేను ఇలా అయితే కర్ణాటకలో వరమహాలక్ష్మి ఫెస్టివల్ అయితే చాలా బాగా జరుపుకుంటారు. నేను పుట్టింది కర్ణాటకలో బెంగుళూరులో అండి. సో నేను చిన్నప్పటి నుంచి అయితే ఎలా వరమహాలక్ష్మి ఫెస్టివల్ చేసుకుంటున్నామో అలాగే అయితే నేనైతే చేసుకుంటున్నానండి. ఈ శారీ అయితే నేను బ్రైట్‌గా ఉంటుంది. అమ్మవారికి చాలా అందంగా కనిపిస్తుందనైతే ఈ చీర తీసుకొని ప్రీ ప్లీటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ముందు రోజు నైట్. సో ఎర్లీ మార్నింగ్ మనమైతే స్నానం చేసుకొని వెంటనే అన్నీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ముందు రోజు నైట్ అయితే కంప్లీట్‌గా నేను అన్ని ప్రిపరేషన్ అయితే చేసి పెట్టుకున్నాను. అండ్ ఇదైతే హ్యాండ్స్‌కి కూడా బ్లౌజ్ అయితే నేను ఇలా కట్ చేసి హ్యాండ్స్‌కి అయితే పిన్ చేసి పెట్టుకున్నాను. ఫైనల్‌గా అయితే నేను కట్టేటప్పుడు మీకు ఎలా కడుతున్నానని కూడా చూపిస్తాను. ఇది నేను ఒక చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎలా చేస్తారో నేను చూసినట్టుగా నేను అలాగే పెడుతున్నానండి. కింద ఒక రాగి బిందెగా పెద్దగా మూతి ఉన్నట్టుగా, అలాగే మీద కూడా ఒక రాగి బిందెగా అనేది పెట్టి దాని రెండిట్లో కూడా రైస్ ఫుల్‌గా నింపి దాంట్లో కాయిన్స్ అయితే పెట్టేసి నేను అమ్మవారు ఇది వచ్చేసి అలంకరణ అమ్మవారండి. అస్సలైన కలశం అయితే నేను బ్రహ్మ ముహూర్తంలో ఎర్లీ మార్నింగ్ అయితే నేను పెడతానండి. ఇది వచ్చేసి మనకు అలంకరణ అమ్మవారండి. మన ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి చూసిందాన్ని కాబట్టి నాకు అయితే ఇలా చేసుకోవడం అనేది చాలా ఇష్టం అండి. అమ్మవారిని అలంకరణ చేసి హస్తాలు, పాదాలు ఇదన్నీ కూడా నేను కొనుక్కునేసి ఎవ్రీ ఇయర్ దాన్ని పసుపు నీళ్ళలో అయితే వాష్ చేసి నేను అమ్మవారికి అయితే పెడతానండి. నాకు ఇలాంటి అలంకరణ చేసి అమ్మవారిని చూడటం చాలా ఇష్టం. అండ్ ఇలాగా ఉంటుందండి. దీనికైతే పాదాలు అండ్ జ్యువెలరీస్ అన్నీ పెట్టేసి డెకరేట్ చేసిన తర్వాత అయితే మనకు ఇలా ఉంటుందండి. అమ్మవారి ఫేస్ అయితే నేను తంజావూర్ పెయింటింగ్ అయితే చేయించానండి. ఇక్కడ చిక్పేట అనే ఒక ప్లేస్‌లో అయితే వాళ్ళు వరమహాలక్ష్మి ఫెస్టివల్ ముందుగా చేస్తారనమాట. అమ్మవారిది మన మెయిన్ కలశం అయితే రెడీ చేస్తున్నానండి. ఒక ప్లేట్‌లో అయితే రైస్, పసుపు, కుంకుమ కొంచెం వేసేసి ఇలాంటి ఒక 5 టైప్స్ ఆఫ్ కాయిన్స్ మనం వేసుకోవచ్చు. నేనైతే కాయిన్, మళ్ళీ సిల్వర్ కాయిన్, ఒక గోల్డ్ రింగ్, అలాగే పవర్‌ఫుల్ అయిన మన కొన్ని థింగ్స్ అయితే వేసుకోవాలి. ఎలాగ ఏలక్క,
అలాగే లవంగాలు, కర్పూరవల్లి, అలాగే పచ్చ కర్పూరం అంటారు కదండి అది, ఆ తర్వాత ఫ్లవర్, పసుపు నీళ్ళు, కుంకుమం అండ్ ఇలాంటి చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారికి నచ్చినట్టయిన కొన్ని వస్తువులైతే మనకి పూజా షాప్‌లో అయితే వరమహాలక్ష్మి పూజ ఐటెమ్స్ అనేసి అడిగితే ఒక చిన్న పేపర్‌లో వాళ్ళే అన్నీ మనకు కట్టేసి ఇస్తారు. అదైతే ఈ కలశంలో ఏసుకొనేసి మనమైతే పూజ చేసుకోవాలండి. నేనైతే కుంకుమ పెడుతున్నాను ఇలాగే కొంచెం. ఇలా పేపర్‌లో కట్ చేసుకొనేసి దాన్నైతే నేను పెట్టుకుంటున్నానండి. సో, అమ్మవారైతే ఇలా బాగా రెడీ అయ్యారు. నేను ఈ పెయింటింగ్ అయితే ఒక 1 మంత్ ముందుగానే చేంజ్ చేశాను. బికాస్ పిల్లల్ని పెట్టుకొని మన క్రౌడ్‌గా దగ్గర పడినప్పుడు క్రౌడ్‌లో వెళ్ళలేం కదండీ! దానివల్ల అయితే ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ప్రసాదం అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసి 3 టైంకి 3 రకాల డిఫరెంట్‌గా అయినది అన్నీను చేసి పెట్టానండి. అమ్మవారికి పూజ గదిలో కూడా రెడీ చేసుకున్నాను. ఫ్యామిలీతో ఈసారి జరుపుకున్నాను. ఖుషి పాపకైతే ఫస్ట్ వరమహాలక్ష్మి పూజలో తను అయితే పార్టిసిపేట్ అయిందండి ఈసారి. అండ్ తను చిట్టి అమ్మవారే నాకొచ్చింది. లాస్ట్ ఇయర్ మొక్కుకున్నాను. ఈ టైం అయితే పుట్టింది కాబట్టి చాలా ఆనందం. అలాగే వార్నం ఇచ్చేసి ముత్తైదువని పిలుచుకొని జరిపించుకున్నానండి. చాలా పాజిటివ్‌గా, హ్యాపీగా ఉందండి. సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.